गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। గురువు యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందో శిష్యుడికి కూడా అలాగే ఉంటుంది. ఆ శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలో ఆ గురువు ఎంతో క్లియర్గా చెప్తాడు. భగవద్గీతలో జ్ఞానయోగంలో 34వ శ్లోకంలో ఎంతో అద్భుతంగా వివరించారు. 3 పదాల ద్వారా వారు ఈ జ్ఞానాన్ని అందించారు. ఒకటి ప్రణితం, అంటే నమస్కారం చేసుకోవటం. రెండవది పరిప్రశ్న, గురువుని ఒక ప్రశ్న ద్వారా మనం వారిని అడిగి ఆ జ్ఞానాన్ని పొందటం. మూడోది వచ్చేసి సేవనం, గురువుకి సేవ చేసుకోవటం. ఈ 3 పదాల ద్వారా శిష్యుడు ఎలా ఉండాలో తెలియచేశారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా. ఆ భగవద్గీతలోని జ్ఞానయోగంలో 34వ శ్లోకం ఇది. దాని ద్వారా ఈ యొక్క 3 పదాలని అందించారు మనకి. ఇక్కడ మనకి అలాగే ఆ జ్ఞానాన్ని ఇచ్చే గురువు కూడా ఎలా ఉండాలో చెప్తున్నాడు అనమాట. మళ్ళీ కేవలం శిష్యుడి యొక్క లక్షణమే కాకుండా ఆ గురువు కూడా తత్వదర్శనుడు, అటువంటి జ్ఞాని మాత్రమే, తత్వాన్ని పూర్తిగా అవపోసన పట్టిన తత్వదర్శన చేసుకున్న జ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి జ్ఞానికి మాత్రమే గురువు యొక్క అర్హత ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఈ 2 సమ ఉజ్జీలుగా ఉండాలి. ఏదో చెప్పాడు కదా అని చెప్పేసి శిష్యుడు వినటం కాదు, గురువు ఏదో చెప్పాడు కదా అని చెప్పేసి అదే పట్టుకోవటం కాదు. గురువు చెప్పిన దాన్ని ప్రతి దానిని నువ్వు బేరేజ్ వేసుకుంటూ గురువు దగ్గర ఎగస్ట్రాలు చేయకుండా ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా వారు నేర్పించేది ఏం నేర్పిస్తున్నారు మనకి అని తెలుసుకోవటం, వారి దగ్గర ఎలా ఉండాలి అని చెప్పి తెలుసుకోవటం మనకి చాలా సులభంగా దొరికింది. నిజానికి చెప్పాలంటే ఆ విద్య ఏదైతే మనం చేస్తున్నామో ఈ రోజున ధ్యానం అనే ఆ విద్య చాలా సులభంగా దొరికిందని చెప్పాలి. సులభంగా దొరికింది, కానీ దీనికోసం మనం ఎన్ని జన్మల ప్రయత్నాలు చేసుకున్నామో తెలియదు. ఆ జన్మల ప్రయత్నాల వల్లనే ఈ రోజున ఎంత సులభంగా మన దగ్గరికి రాగలిగింది. కానీ సులభంగా వచ్చినంత మాత్రాన గురువుని ఎలా గౌరవించుకోవాలో, ఎలా చూసుకోవాలో, వారితో మనం ఎలా మెలగాలో నేర్చుకోవాలి. ఎందుకనే భగవద్గీతలో కానీ దత్త దర్శనం, దత్తాత్రేయుడి చరిత్రలో కూడా, అలాగే సాయి సత్ చరిత్రలో కూడా ఇవన్నీ ఉంటాయి మనకి. గురువుని ఎలా చూసుకోవాలి, ఎలా గౌరవించాలి, గురువు చెప్పే మాటల్ని మనం ఎలా ఆలకించాలి, దానితో మనం ఎలా కలిసి ఉండాలి, వారిచ్చే జ్ఞానంతో ఎలా కలిసి ఉండాలి, అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి, ప్రతిదీ మనకి తెలియచేస్తుంది. ప్రతిదీ అంటే శ్రీపాద వల్లభులు వారి చరిత్ర తీసుకున్నా, సాయి సచ్చరిత్ర తీసుకున్నా, అట్లాగే దత్త చరిత్ర తీసుకున్నా, ఇవన్నీ కూడా మొదట విగ్రహారాధనలో కానీ లేదా గురువు యొక్క ఆ పూజలు పునస్కారాలు భక్తి యోగాన్ని నేర్పిస్తూ ఉంటాయి. ఆ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి పూర్తిగా గురువు యొక్క లక్షణం ఏమిటో తెలియజేస్తారు. ఇక్కడ భగవంతుడు, కనపడని భగవంతుడు మనకి విగ్రహ రూపంలోనూ లేదా దృశ్యం ఫోటో రూపంలోనూ కనిపిస్తున్న భగవంతుడి కన్నా నీ కళ్ళ ముందు ఉన్న నీ గురువు గొప్పతనం ఏమిటో ఆ జ్ఞానం తెలియజేస్తుంది వీటన్నిటి ద్వారా. మరి వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం గురువు అంటే ఈ రోజున మనకు చాలా సులభంగా దొరికారు. వారితో ఎలా పడితే అలా ఉంటాం మనం. కానీ వారికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో, వారి మాటకి ఎంత మనం
వారి నుంచి వచ్చే ప్రతి పదము కూడా మనకి ఎంతో విలువైంది. ఎంతో అవపోసన పడితేనే కానీ వారు అంత గొప్ప జ్ఞాని కాలేరు. ఎన్నో విధాలుగా ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో గ్రంథాల ద్వారా వారి సాధన ద్వారా ఎన్నో వారు జన్మ జన్మల పరంపరంగా గురువు అనే స్థానానికి చేరుకుంటారు. ఆ గురువు అనే స్థానానికి చేరుకున్న వ్యక్తికి ఒక్కొక్కరిది ఒక్కొక్క పంత. ఒకరు పూజలు పునస్కారాలు చేస్తే భక్తి యోగంలో, రాజయోగంలోకి వచ్చేసరికి మనం చేస్తున్న పని నీవే భగవంతుడు అని చెప్పి తెలియజేస్తుంది. ఇటువంటి గొప్ప జ్ఞానము అందరూ అందించరు, కానీ అటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించిన గురువుని నీవు అరిచేతిలో పెట్టుకుని మరీ చూసుకోవాలి. ఎంతో అద్భుతంగా గమనించుకోవాలి ఆ గురువు యొక్క గొప్పతనం. ఆ గురువు నేర్పిస్తున్న జ్ఞానాన్ని మనం ఎంతో చెవులు విప్పారుకుని మరీ వినాలి. ఒకసారి గురువు నోటి వెంట ఏదైనా పదం వచ్చింది అంటే దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి, లేకపోతే దానికి విలువ లేదు. అది ఏది సక్రమంగా జరగదు. ఆయనకి నచ్చనిది ఏదైనా సరే ఆయన ప్రమేయం లేకుండా మనం చేస్తే దాని యొక్క గొప్పతనం ఉండదు. అది బూడిదలో పోసిన పన్నీరే. అది ఏదైనా కానివ్వండి, కానీ ఎన్నైనా కానీ ఏ పనులైనా కానీ ఆయనకి నచ్చకపోతే దాని జోలికి కూడా మనం వెళ్ళకూడదు. ఎప్పుడు గురువుని ఒప్పించే ప్రయత్నాలు మనం చేయకూడదు. గురువుని ఒప్పిస్తే మనకి శూన్యమే, బూడిదే మనకు మిగిలేది. చివరికి వచ్చేసరికి ఏమీ తెలుసుకోని వారమే అవుతాం మనం. ఏ జ్ఞానము మన దగ్గర ఉండదు, అది నిలబడదు. నీకు జీవితంలో ప్రతిదీ కావాలి అంటే నీ చివరి శ్వాస వరకు గురువు చెప్పిన పదాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. గురువుకి నేను చెప్తే గురువు వినడా అనే స్థాయిలో మనం ఉండకూడదు. అది అహంకారపూరితమైంది. అందుకనే ప్రతి దానికి గురువు దగ్గరికి వెళ్తేనే ముందు చక్కగా 2 చేతులు జోడించి ఆయనకి నమస్కారాలు కొని చేసుకోవాలి. మన దగ్గర ఈ పద్ధతి లేదు. మనం ఈ స్టేజ్లని దాటాం కాబట్టి మనకి సెకండ్ ఇస్తారు సార్. అసలు వారి ఎదురుగా కూర్చునే అర్హత కూడా మనకు ఉండదు, కానీ ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు. నిన్ను ఎంతో గొప్పగా చూస్తారు అక్కడ. దాన్ని అలుసుగా తీసుకుని మనం గురువుని చిన్న చూపు చూస్తూ ఉంటాం. నాకే తెలుసు, నేనే ఎప్పుడు ఆయన మదిలో ఉంటాను అని అహంకార పూరితంగా మనం తయారవుతాం. అందుకని ఎప్పుడు కూడా గురువు యొక్క స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ గురువు స్థితిని మనం తెలుసుకోలేకపోతే ఏమీ ఉండదు. గురువుకి ఎప్పుడు ప్రతి క్షణం విధేయుడుగా ఉండాలి నీవు. అంటే ఆయన గుండెల్లో ఎప్పుడు నువ్వు ఉండాలి. నీ గుండెల్లో ఆయన ఉండటం కాదు, ఆయన గుండెల్లో నువ్వు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దాని యొక్క గొప్పతనం నీకు లభించే ముక్తి. ఇక్కడ సాయి సచ్చరిత్రలో కూడా ఒక విషయం, నానా సాహెబ్ మనందరికీ తెలిసిందే. వారు నాకెంతో జ్ఞానం వచ్చు, నా అంత గొప్ప పండితుడు ఎవరు లేరని చెప్పి విరవీగుతూ ఉండేవారు. ఈ సాయికి ఏమీ తెలియదు, నాకున్న పాటి జ్ఞానము భోగమైంది అని చెప్పేసి ఆయన ప్రతి క్షణం ఎప్పుడు విరవీగుతూ ఉండేవాడు. ఒకసారి ఈ భగవద్గీతని ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో, కృష్ణుడు అందించిన ఆ భగవద్గీతని పారాయణ చేయమని చెప్పేసి అడుగుతారు ఆయన. షిరిడి సాయి ఆయన అడుగుతారనమాట మనకి నానా సాహెబ్ని. ఆయన శంకర భాష్యము అనే, ఆ రోజుల్లో దాన్ని శంకర భాష్యం అంటే ఆ మరాఠీ భాషలో ఉన్నదాన్ని ఆయన శంకర భాష్యము దానిలో బోధిస్తూ ఉంటారు. కరెక్ట్గా ఈ జ్ఞానయోగం దగ్గరికి వచ్చేసరికి ఆయన దాని యొక్క తాత్పర్యాన్ని వివరించమని చెప్పి చెప్తారు. షిరిడి సాయి అడుగుతారన్నమాట. అడిగినప్పుడు ఆయనకు తెలిసిన దానిని ఆయన అక్కడ తెలియచేస్తారు.
అంటే ఈయనకేమీ తెలియదు కాబట్టి నేను చెప్పిందే వింటారు అని చెప్పే భావనతో ఆయన దాన్ని తెలియజేస్తాడు. అహంకారపూరితంగా షిరిడి సాయి అందుకుని దాని యొక్క అర్థాన్ని ఎంతో అద్భుతంగా వివరిస్తారు. సంస్కృతంలో ఉన్న ఆ అర్థాన్ని, ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకాన్ని ఎంతో అద్భుతంగా వివరిస్తారు. దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని సహా ఎంతో అద్భుతంగా వివరించి ఆయన యొక్క గర్వాన్ని అణిచివేస్తారు. ఎందుకంటే ఒక గురువుకి ముల్లోకాల్లోని ఏ భాషలో ఉన్నా సరే ఆయన అందుకోవాలంటే క్షణకాలం పాటు మాత్రమే. ఆయన ఏ భాషలో ఆయన నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా, మాట్లాడాలన్నా క్షణకాలం మాత్రమే ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రమేయం లేకుండా ఏది ఈ సృష్టిలో లేదు. అందుకనే ఆ గురువుకి అంత తక్కువ సమయంలో ఆ జ్ఞానం వస్తుంది. ఆయన తలుచుకుంటే చాలు, ఏది కావాలంటే అది ఆయన పలకగలుగుతారు. ఇక్కడ ఆయన గర్వాన్ని అణిచివేశారనమాట ఆ సంస్కృత శ్లోకంలో చక్కగా వివరించి. ఇట్లా ప్రతి ఒక్క దానికి ప్రశ్నించుకోవటం ఎంతో అద్భుతంగా వివరించారు దీన్ని షిరిడి సాయి. ప్రణితం మొదటిది, నువ్వు గురువు దగ్గర ఎంత వినయంగా నువ్వు నమస్కారం చేసుకోవాలో శరణాగతితో ఆ గురువుకి నమస్కారం చేసుకోమని చెప్పేసి చెప్తారు. శరణాగతి అంటే నీ పంచేంద్రియాలు అన్నీ కూడా, నీ నవరంధ్రాలు అన్నీ కూడా ఈ దేహంతో పూర్తిగా నీ గురువుకి నిన్ను సమర్పించుకో అని చెప్పి చెప్తారు. శరణాగతిక అని చెప్పి చెప్తారు. రెండవది పరిప్రశ్న. పరిప్రశ్న అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి గురువుని చిక్కుల్లో పడవేయాలి. నాకే జ్ఞానం తెలుసు, నేను ఏది అడిగితే దాన్ని ఆయన చెప్పాలి అనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో, అర్థం పర్థం లేని ఆలోచనలతో ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొంతమంది. గురువుని మామూలుగా మాట్లాడటం వేరు. గురువు దగ్గర ఒక ప్రశ్న వేసేటప్పుడు ఆలోచించి ఈ ప్రశ్నని గురువుని అడగవచ్చా లేదా అనే ఆలోచన చేసి ఆ ప్రశ్నను వినాలి. ఆ ప్రశ్నకి వారిచ్చే సమాధానం కోసం మనం పరితపించాలి. వారిచ్చిన సమాధానము మనకి నచ్చాలి నచ్చకూడదు అని లేదు. వారు ఎంతో దాన్ని ఆలోచించి దానికి సరి అయిన జ్ఞానాన్ని అందజేస్తారు. ఆ జ్ఞానం కోసం మనం పరితపించాలి. కానీ మనం పనికిరాని ప్రశ్నలతో, నేనేదో గొప్పవాడిని అనే భావనతో ప్రశ్నించటం మానివేయాలి. ప్రశ్నించటం అంటే ఏదో ప్రశ్నించేశాను, ఏదో అడగమన్నారు కదా అని అడిగేశాను అంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించి అడగటం. వారిని అడగాలి ముందు. నేను ఈ ప్రశ్న వేయవచ్చా, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దీన్ని అడగవచ్చా లేదా అని అడగటం నేర్చుకోవాలి. మూడోది మనకి సేవ. సేవ గురువుకి నీకన్నా ఇంకా ఎవరు చేయలేరు అన్నంత గొప్పగా సేవ చేయాలి గురువు. ఇంతకుముందు గురుకులాలు ఉన్నప్పుడు మనకి పూర్వకాలంలో ముందు శిష్యుడితోటి సేవలు చేయించుకునేవాళ్ళు. ఆ సేవలను కూడా ఒక రకంగా కాదు, వారు మామూలుగా పెట్టలేదు వాళ్ళని బాధలు. అంత కఠినంగా సేవలు చేయించుకునేవారు. వాడు అన్నిటికీ తట్టుకొని నిలబడితేనే అప్పుడు వీడు పనికొస్తాడు అని వాడికి జ్ఞానాన్ని అందించేవాడు. లేకపోతే నువ్వు పనికిరావని చెప్తున్నావు. వాడు అవన్నీ ఓర్చుకుని నేర్చుకునే వరకు వాడిని హింసిస్తూనే ఉండేవాడు. సేవ అని అంటే నా గురువుకి నీ ఎంత తాపత్రయంతో ఆయన ఏది చెప్పినా నేను, నా గురువు చెప్తే నేను చావటానికైనా ప్రాణాలు వదలటానికైనా నేను సిద్ధం అనే విధంగా అక్కడ సేవ చేయాలి. అది కరెక్ట్ అనిపిస్తుంది, సరి అయిన సేవ. ఆయన మాట అన్నారు అంటే ఇంకా దానికి తిరిగి ఉండదన్నమాట. అంతేగాని ఆయన మెప్పు కోసమో లేతే ఎవరో చూస్తున్నారని ఆయనకి సేవ ఎవరి దగ్గర ఫోటోలు తీసుకోవటానికో లేతే ఎవరికో చూపించుకోవటానికో అలాంటి సేవలు చేయకూడదు. దానివల్ల అరిష్టం కూడా.
ఆ సంగతి తెలియదు చాలా మందికి. నువ్వు కావాలంటే వెళ్ళి ఆయన అడిగితే ఫోటో తీసుకోమంటారు. అంతేగాని ఆ పేరుతోటి సేవ చేసేసాము, మేము ఆయనకి దగ్గరగా ఉన్నాము అని చెప్పేసి వెళ్ళి చేసే సేవలు సరి అయినవి కావు. ఎందుకనే మనస వాచ కర్మన నీ శరీరంలోని అన్ని భాగాలు ఆ గురువుకి సేవ చేయడానికి మాత్రమే ఉన్నాయి అనే విధంగా సేవ చేయాలి. అది సేవ అనిపించుకుంటుంది. కాబట్టి శిష్యుడు ఎటువంటి లక్షణాలు ఉండాలో గమనించుకోండి. ఎలా పడితే అలా ఉంటే దానికి విలువ ఉండదు. మీరు చేస్తున్న పనికి ప్రతిదీ గురువు అంత దూరంలో ఉన్నారంటే మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, మనము ఎంత జాగ్రత్తగా నిలబడితే ఆయన మన వైపు చూడకపోయినా మనం ఆయన దృష్టిలో ఉంటాం. ఎప్పుడు కూడా మనం చేస్తున్న పనిని ఎప్పుడు కూడా ఆయన గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శిష్యుడికి ఉండాల్సిన లక్షణాన్ని సరిచేసుకోండి. గురువు దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోండి. అది సరి అయిన జ్ఞానాన్ని అందిస్తుంది. నీ సాధనకి ఎంతో పురోగతినిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏదైతే పొందాలని అనుకుని ఇక్కడికి వచ్చావో, ఏ సత్య దర్శనం అయితే నీకు దర్శించాలని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చావో, అవన్నీ కూడా ఆయన కరుణా కటాక్షాలతో, ఆయన కృపతోటి నీకు లభించి తీరుతాయి. ది సేమ్ టైం నీ సాధన, నువ్వు సాధన చేస్తేనే, ఇవన్నీ కూడా పాటిస్తేనే నీకు సరి అయిన జ్ఞానం లభిస్తుంది. లేకపోతే ఇక్కడ మళ్ళీ ఏదో నడుస్తూ ఉంటుంది బండి, అంతే. ముందుకు వెళ్తున్నాం, మేము కూడా ఉన్నాం అని చెప్పి అనిపించుకుంటుంది. అటువంటి మొక్కుబడి మాటలు మనకు అవసరం లేదు, గొప్పలు మనకు అవసరం లేదు. పూర్తిగా మిమ్మల్ని మీరు అర్పించుకోండి గురువుకి. మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చండి మీ సాధన ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.